మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గుడిది. మునుపు మాఘమాసంలో జాతర అప్పుడే పాదయాత్ర చేసుకుంటా పోయేదంతా. కానీ ఇప్పుడు శనివారం వచ్చిందంటే చాలు ఈ గుడి బాట పడుతున్నారు భక్తులు. తీర్థ తిరుపతికి తీరకుంటే మన్యంకొండకు అంటుంటారు. చిన్న తిరుపతి అని పేరు పోయింది మరి. కాకుంటే ఆడ 7 కొండలు, ఈడ 3 కొండలు. మన్యంకొండ క్షేత్రాన్ని మనం దర్శించుకుంటే తిరుపతిని దర్శించుకున్నట్టే. మన్యంకొండలో ఒకవేళ విష్ణు సహస్రనామము చేస్తే మనమందరం కూడా వెంకటేశ్వర స్వామి ముందర చేసినట్టుగా ఒక ఫీల్ అయ్యేది అందరు కూడా. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే స్వామివారు స్వయంభూగా గుహల వెలిసిండు. ఉలిదాకని శిల్పం, కట్టని గుడి, తవ్వని కోనేరు, చెయ్యని పాదాలు. ఘాట్ రోడ్డు నుంచి పోతోళ్ళు కార్లు బండ్లు కట్టుకొని పోతే నడుచుకుంటా పోతోళ్లకు మెట్లతోవే. పాతేడు సంక్రాంతి పండుగ వెళ్ళినాక 8 వద్దులు మా సంబరంగా సాగుతుంటది జాతర. పక్క రాష్ట్రాల నుంచి చూస్తే వస్తుంటారు మొక్కులు పెడతానికి. ఎవరైనా నడుచుకుంటూనే పోయేది. నడుమిట్లా బండ్లకు అలవాటు పడ్డారు కానీ గుడి చరిత్ర తెలిసిన వాళ్ళంతా కాళ్ళకు పని చెప్పుడే. మునుపు 50 కోట్లతో డెవలప్ చేస్తానికి ప్రతిపాదనలు పంపిర్రు కానీ ముంగడ వాళ్ళే. ఈ ప్రభుత్వం కూడా దానికి సకల సౌకర్యాలు కలిగించి అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని చెప్పేసి నేను సందర్భంగా కోరుకుంటున్నాను. చెప్పిన సౌలతులు పెంచూరి సార్లు మన్యంకొండకి ఇంకింతమంది వస్తారు.